తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే 2 శుభవార్తలను విడుదల చేసినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నాయో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకి 2500 రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కిందనైతే నిధులను అయితే కేటాయించబోతున్నారు. ఇక ఈ డబ్బులను ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తామని మనకి లాస్ట్ వరకు ఈ దసరా కానుక కిందగా మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలలో ఈ 2500 రూపాయల నిధులను అనేది పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరెవరి ఖాతాలలో ఈ 2500 రూపాయల నిధులు అనేది క్రెడిట్ కాబోతున్నాయో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు పంపిణీ చేయడమే కాకుండా ఇటు కొత్త పెన్షన్లు 4010 రూపాయలు ప్లస్ 6010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఇక ఈ 2 పథకాల కింద ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారు కేటగిరీ కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మహిళల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ వీడియోకి అయితే ఒక లైక్ అనేది చేయండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లోనైతే పెట్టుకొని వీడియోని అయితే చూడాలని కోరుతున్నాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేసి ఈ వీడియో కింద కొన్ని పాయింట్స్ ఇవ్వగలరని అయితే చెప్తున్నాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా హైప్ అనేది చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ అనేది కట్టని వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఇంటింటా మహాలక్ష్మి పథకం కింద ఒక మహిళల ఖాతాలలో 18 సంవత్సరాల పైగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో 2500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను పంపిణీ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికోసం పూర్తి అర్హతల జాబితా అనేది ఈ నెల చివరి వారం అంటే మనకి దాదాపు వచ్చేసి దసరా కానుక కిందిక ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ అర్హతల జాబితా అనేది రిలీజ్ చేస్తారంట. ఇక అర్హతల జాబితా వచ్చిన తర్వాత ఎవరి ఖాతాలలో వారి పేర్లు అనేది ఉంటాయో వారికి అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే అక్టోబర్ నెల 2వ వారం నుంచి ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల కింద 4010 రూపాయలు ప్లస్ 6010 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక దాదాపు ఇప్పటివరకు రేషన్ కార్డులు 1,02 లక్షల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక రేషన్ కార్డులు లేనటువంటి లబ్ధిదారులు వెంటనే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు తీసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ 2500 రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు 4010 రూపాయలు 6010 రూపాయల పెన్షన్ డబ్బులు కొత్త పథకాల కింద డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలలో సరైన టైంకి పంపిణీ చేసినప్పుడు ఈ డబ్బులు అనేది జమ అవుతాయని అయితే అధికారులు సిస్టమ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.